నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిరణ్ శర్మ. అలాగే ముఖ్యంగా మనకి మధ్య చాలా ట్రెండ్ అవుతున్న విషయం మన మోడీ గారు, అలాగే ముఖేష్ అంబానీ గారు. వారు చేసినటువంటి నమస్కారాల గురించి చాలామంది వెతుకుతూ ఉన్నారు, గ్రంథాలలో వెతుకుతున్నారు. ఈ గ్రంథాలు వెతుకు చాలామందికి దొరకట్లేదు. అలాంటప్పుడు ఏమవుతారంటేనే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ వర్టికల్గా దండం పెట్టవచ్చు, అది నిటారుగా దండం పెడితే ఏమిటి అని అడిగితే ఒక్కొక్క నమస్కారానికి ఒక్కొక్క స్థితి ఉంటుంది. ఇది మనకి సూర్య నమస్కారాలు సౌరపారాయణం చేసేటప్పుడు కొన్ని నమస్కారాలు ఉంటాయి దాంట్లో కూడా. అలాగే రుద్రపారాయణం చేసేటప్పుడు కూడా సాష్టాంగ నమస్కారాలు ఉంటాయి. కొన్ని అంటే 8 నమస్కారాలు, మొత్తం 9 నమస్కారాలు ఉంటాయి. సాష్టాంగ నమస్కారం అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇలా మనము 8 అంగాలతో అంగ నమస్కారాలు చేస్తుంటారు. సో ఇటువంటిది ఒకటి. అలాగే ఈ మధ్య మనకి మన ఖైరతాబాద్ బొజ్జయ్య దగ్గరికి ముఖేష్ అంబానీ వచ్చినప్పుడు ఆయన పెట్టుకున్న నమస్కారం అంటే ఇలా 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 ఇట్లా నమస్కారం పెట్టడం, స్వామికి నమస్కారం పెట్టడం. ఈ నమస్కారం వల్ల ఏమవుతుందంటే తన వ్యాపారానికి అభివృద్ధి పొందడానికి అలా నమస్కారం చేసుకున్నారు తప్ప ధర్మశాస్త్రంలో, ధర్మ గ్రంథాల్లో అటువంటి నమస్కారం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదు. అది వాళ్ళ ఆచారం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర మనకి శ్రీకాకుళం వైపు వెళ్తే పెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరూ పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు ఒక నాలుకనే ఒక టైప్ ఆఫ్ సౌండ్ చేస్తారు వాళ్ళు. ఒక సౌండ్. కొంతమంది శంకును ఊత్తారు, అదే శ్రీకాకుళం జిల్లాలో. కొంతమంది నాలుకని గట్టిగా సౌండ్ చేస్తుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళలో ఒక రకమైనటువంటి శబ్దాన్ని చేస్తుంటారు. కొంతమంది షెడ్యూల్ ట్రైబ్లో కొంతమంది ఒక రకమైనటువంటి శబ్దాన్ని, ఇలా వాళ్ళ ఆచారం అంటే వాళ్ళ గ్రామ దేవత, వాళ్ళ కులదేవత ఉన్నటువంటి ఆచారాన్ని పాటిస్తారు మనకి. అలాగే మనకి మోదీ గారు చేసినటువంటి నమస్కారం ఇట్లా పైనుంచి ఇట్లా నమస్కారం చేసుకోవడానికి ఆయన కొద్దిగా భక్తితో వినమ్రంగా చేసుకున్నటువంటి నమస్కారం అది. ఆయన 2 చేతులు పైకెత్తి ఆకాశం చూపిస్తూ వినమ్రంగా చేసుకున్నటువంటి అది ఒక నమస్కారం అది. దానికి ఆ నమస్కారానికి పెద్దగా మనం దానికి ఏదో గుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా పీకాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి అది వర్టికల్గా చేసినది మాత్రాన దానికి వాళ్ళు బాగా కోటీసుడని మనం కూడా పెట్టుకుందాం, పోయేదే ఉంది. లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్ట మనం కూడా ఇట్ట నమస్కారం చేసుకుందాం, పోతే ఏముందో మనకి, ఇలా 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 అనుకుంటే నష్టం లేదుగా. పోనీ ధర్మకార్యం నుంచి కోసం ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే అటువంటి అతనికి ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉండడానికి, అటువంటి స్థాయి మనకి రావాలంటే ఆయన లక్షణాలు ఉండాలిగా. ఆ లక్షణాలు ఉండాలంటే ఇప్పటి నుంచే మనం కష్టపడాలి కదా. ఆ కష్టపడి డౌన్ ఎర్త్ నుంచి టాప్ లెవెల్కి రావాలి కదా. అలా రావడానికి మనం కూడా బుద్ధిని వికాసం చేసుకుంటూ అలా నమస్కారం పెడదాం. అది ధార్మిక చింతన కొరకు నమస్కారం అనుకోవచ్చుగా. అంటే 2 చేతులు పైకెత్తి పెట్టేది నమస్కారం. అది భగవంతుని సూర్యుడిని చూసి నమస్కరించేది, ఆ చేతులు పైకెత్తి పెట్టాలి మనం. అది సౌర నమస్కారాల్లో ఉంటుంది. అది సూర్య నమస్కారం, సౌర పారాయణంలో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు అలాంటి నమస్కారాలు ఉన్నాయి కొన్ని. కాబట్టి ఈ వర్టికల్ అండ్ స్టేట్ నుంచి ట్రాన్స్జెంటల్ అని స్టేట్ అని నమస్కారాల గురించి ప్రత్యేకంగా మీరు అడిగితే దానికి సమాధానం పుస్తకాలు తిరిగేసినా, మేము విష్ణు పురాణం, పద్మపురాణం, ఆ పురాణం చూసినా మాకు ఎక్కడ కనపడలేదు. కాబట్టి దాన్ని వర్టికల్గా చేయండి, స్ట్రైట్గా చేయండి, ఇంకేలా చేయండి, సాష్టాంగ నమస్కారం చేయండి. భగవంతునికి మన మనస్సుని, మన కోరికని, ధర్మబద్ధమైన దాన్ని ఆయనకి ఇచ్చేయడం, మా కోరిక తెలపడం. నాకు ఈ కోరిక కావాలి, నేను ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉంటాను, నేను ఏం చేయాలి, దానికోసం మీరు తప్పకుండా ఇలాంటి నమస్కారాలు తప్పకుండా చేసుకోండి. అలాగే ఇలాగ నమస్కారాలు చేయండి, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి అధికంగా పరిశోధన చేయకండి. ఇది ధర్మ ప్రతీక కొరకు పైనుంచి కిందికి నమస్కారం చేసుకోవడం ఒకటి మాత్రం స్పష్టంగా పురాణంలో ఉంది. కానీ ఈ యొక్క వర్టికల్గా చేసేటువంటి నమస్కారం గురించి ఎక్కడ మాకు కనబడలేదు. అది వాళ్ళ భగవంతుని ఆచారం. అంటే కుబేరుడికి అలా వాళ్ళు నమస్కారం చేసుకుంటారేమో, గుజరాతీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు అలా నమస్కారం చేసుకొని ఉండవచ్చును. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని, కులాచారం కొంత ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎక్కువగా ఆలోచించి మీ బుర్రలో బద్దలు కొట్టుకోకండి. అలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేయకుండా తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మామూలు నమస్కారం మీకు. అఖండ ఐశ్వర్యమస్తు.